హాయ్ గాయస్, ఈ సిరీస్ ని మీరు చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. నేనైతే ఈ సిరీస్ ని 2 రోజుల్లోనే కంప్లీట్ చేశాను, అది కూడా 5 సీజన్లని. ఈ సిరీస్ లో అంత స్పెషల్ ఏముంది, ఎందుకు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ సిరీస్ పేరు వచ్చేసి గుల్లగ్. ఒక పర్ఫెక్ట్ ఫీల్ గుడ్ ఫ్యామిలీ డ్రామాగా అయితే వెళ్తుంది. ఈ సిరీస్ నాకెలా అనిపించిందంటే చాలా బాగా నచ్చింది. ఎందుకు అనేది రివ్యూలో తెలుసుకుందాం. ఈ సిరీస్ లో టోటల్ 5 సీజన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ 4 సీజన్స్ లోని 5 ఎపిసోడ్స్, లాస్ట్ సీజన్ లో మాత్రం 7 ఎపిసోడ్స్ తో వెళ్తుంది. ఒక్కొక్క ఎపిసోడ్ రన్ టైం వచ్చేసి 30 to 35 మినిట్స్ ఉంటుంది. ఈ సిరీస్ వచ్చేసి సోనీ లివ్ లో తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్ గా ఉంది. ఇంకా స్టోరీ విషయానికి వస్తే, ఇది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా. ఆ కుటుంబంలో ఉండే అమ్మా నాన్న, 2 అబ్బాయిలు, వాళ్ళ జీవితంలో జరిగే చిన్న చిన్న సంఘటనలే ఈ సిరీస్ గా తీసుకుని వచ్చారు. ఒకరి మధ్య ఒకరికి ఉండే ప్రేమ, చిన్న చిన్న గొడవలు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, పిల్లల కథలు, పేరెంట్స్ బాధ్యతలు, ఇలాంటి ప్రతి విషయాన్ని చాలా నేచురల్ గా చూపించారు. ఈ సిరీస్ చూస్తుంటే ఇది మన ఇంట్లో కూడా జరుగుతుంది కదా అనే ఫీలింగ్ చాలా సార్లు వస్తుంది. అండ్ ఇదే బిగ్గెస్ట్ పాజిటివ్ సిరీస్ కి. ఈ సిరీస్ లో నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఎక్కడ అనవసరమైన డ్రామా ఉండదు, ఎవరు ఓవర్ యాక్టింగ్ కూడా చేయరు, అన్ని చాలా రియలిస్టిక్ గా ఉంటాయి. హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ఉండే రిలేషన్, పేరెంట్స్ ను పిల్లలు అర్థం చేసుకునే విధానము, బ్రదర్స్ మధ్య ఉండే చిన్న చిన్న గొడవలు, ఇలా ప్రతి చిన్న ఎమోషన్ ని చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. కామెడీ అనేది చాలా నేచురల్ గా ఉంటుంది, అస్సలు బలవంతం ఉండదు. ఎలా ఫీల్ అవుతామంటే ఇది మన ఇంట్లో కూడా జరిగింది కదా అనే ఫీల్ వస్తుంది. ఆ ఫీల్ తోని నవ్వుతాం అనమాట. ఫన్ పార్ట్ తో పాటు ఈ మూవీలో ఉండే ఎమోషనల్ సీన్స్ చాలా బాగా కనెక్ట్ అయ్యాయి. ఒక మంచి ఫ్యామిలీతో స్పెండ్ చేస్తున్న ఫీలింగ్ వస్తుంది. ఇంకా ఈ సీజన్ లో నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఆ ఇంట్రడక్షన్ లో వచ్చే ఒక మ్యూజిక్ ఉంటుంది ఇంట్రోకి. ఆ మ్యూజిక్ నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా పర్ఫార్మెన్సెస్ వైజ్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. క్యారెక్టర్స్ అన్ని, యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది. పర్ఫార్మెన్సెస్ వైజ్ ఎవ్రీ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా చాలా బాగా న్యాయం చేశారు. స్టోరీకి తగ్గట్టుగా క్యారెక్టర్ ఉంటుంది. అండ్ మనం స్టోరీలో ఇన్వాల్వ్ అయిపోతాం కూడా ఆ క్యారెక్టర్స్ వల్ల. ప్రతి క్యారెక్టర్ ప్రతి ఎమోషన్ ని చాలా బాగా క్యారీ చేశారు. ఎమోషన్ మనం ఫీల్ అయ్యేలా చేశారు. అది బాగా నచ్చింది నాకు. ఇంక ఈ సిరీస్ లో నెగటివ్స్ అంటే ఒక చిన్న మైనస్ అయితే అనిపించింది. అంటే మైనస్ కాదు, క్యారెక్టర్ చేంజింగ్. ఫస్ట్ 4 సీజన్స్ లో పెద్ద అబ్బాయి క్యారెక్టర్ చేసిన క్యారెక్టర్ 5th సీజన్ లో అనేది చేంజ్ అయిపోతుంది. దాని వల్ల కొంచెం డిస్కనెక్షన్ అయితే అనిపిస్తుంది. అంటే కంటిన్యూగా 4 సీజన్స్ చూసి 5th సీజన్ చూస్తే డిస్కనెక్షన్ అనిపిస్తుంది. బట్ మీరు ఆల్రెడీ 4 సీజన్స్ ఎప్పుడో చూసుంటే 5th సీజన్ కి పెద్ద డిఫరెన్స్ అనిపించదు. ఇంకోటి ఏంటంటే, సిస్టర్ క్యారెక్టర్ కూడా పెడితే బాగుంది అనిపించింది. ఇది నాకు అనిపించింది, మరి మీకు అనిపిస్తుందా లేదనేది నాకు తెలియదు. ఓవరాల్ గా చెప్పాలంటే, మీరు మీ ఫ్యామిలీతో ఈ సిరీస్ ని హాయిగా చూడొచ్చు. ఒక్కసారి స్టార్ట్ చేస్తే మాత్రం చివరి వరకు చూడాలనే అనిపిస్తుంది. ఇది నా పర్సనల్ ఒపీనియన్. అండ్ బ్యాడ్ లాంగ్వేజ్ కానీ, లేదంటే న్యూడిటీ కానీ అసలు ఏమీ ఉండదు. జస్ట్ ఒక న్యాచురల్ ఫ్యామిలీ స్టోరీ ఇది. మీరు ఫ్యామిలీతో కూర్చొని హ్యాపీగా చూడొచ్చు. ఈ సిరీస్ కి నా రేటింగ్ వచ్చేసి 4 out of 5. మరి మీరు గుళ్ళకు వెబ్ సిరీస్ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి.